నిలుపుమా
క్షేత్రాభిషేకము యాచక ప్రథముడే ప్రతిష్టాభిషేకము హృదయాలయములో స్తోత్రాభిషేకము జీవన పదములో స్తుతి అభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా తైలాభిషేకము ఆనంద నిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము తైలాభిషేకము ఆనంద నిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం పంపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవానికి వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఇప్పుడు మేము నీ సన్నిధిని కూడుకొని ఉన్నాము. 2వ రాకడ పండుగ సందర్భముగా చదువుకున్నటువంటి వాక్యములు వర్తమానం అవసరం ఉంది కనుక మీరే మాతో మాట్లాడండి. వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించండి. వాక్యమయ్యన్న యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. సిద్ధపడిన వారికి ఏండ్లెండు విందు, సిద్ధపడని వారికి 7 ఏండ్లు శ్రమలు. సిద్ధపడిన వారికి 7 ఏండ్ల విందు, సిద్ధపడని వారికి 7 ఏండ్ల శ్రమలు. ప్రకటన గ్రంథములో వివరముగనున్నది, ప్రకటన గ్రంథములో వివరముగనున్నది. నమ్మిన వారికి క్రీస్తు రాజ్యమున్నది, నమ్మిన వారికి క్రీస్తు రాజ్యమున్నది. ప్రభుని రాకడా సంఘారోహణ త్వరలో జరుగునని ప్రభు పల్కెన్. ప్రభుని రాకడా. ప్రభు యొక్క వాక్యం చదువుకున్నాము. 2వ రాకడ పండగ నెలలో మనం ఉన్నాం కాబట్టి ఇంతవరకు కొన్ని ప్రభు చెప్పినటువంటి మాటలు మనం విన్నాము. ఇప్పుడు మరలా రెప్పపాటు అనేటటువంటి అంశంపై ఈ వాక్యం మనం తీసుకున్నాము. రెప్పపాటు అంటే కన్ను పైన ఒక రెప్ప, కింద ఒక రెప్ప. ఈ రెప్పలు తాటిస్తూ ఉంటాము. క్షణక్షణం సెకను కూడా తాటిస్తూనే ఉంటాము. పై రెప్ప కింద రెప్ప మీద పడుతూ ఉంటుంది. 2వ రాకడ కూడా ఆ విధంగానే రెప్ప మూసి తెరిచేలాగా, లేకపోతే తెరిచి మూసేలాగా ఈ 2వ రాకడ జరగటం అనేటటువంటి విషయం ఎన్ని సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ రాకడ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాము. అయితే వచ్చేటటువంటి సమయం మాత్రము ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి ఏ సమయం, ఏ గడియ, ఏ సెకను, ఏ గంటలో మనకి నిర్ణయించుంచారో
ఆ యొక్క గంటలో సెకండ్లో 11వ భాగం అన్నారు. తూర్పును పుట్టి పడమర వరకు ఒక మెరుపు మెరిసి ఎలాగైతే తిరిగి జస్ట్ ఒక్క కొనరెప్పపాటులో తిరుగుతుందో ఆ విధంగానే దేవదూత వచ్చి సిద్ధపడి ఉన్నటువంటి విశ్వాసులను ఒకేసారి మేఘముల మీద మధ్యాకాశంలోనికి కొనుపోబడేటటువంటి స్థితి ఇది మనం గమనించవలసినటువంటి వారమైనాం. క్రీస్తు ప్రభు మేఘాసునుడై వచ్చి సిద్ధపడిన వారిని ప్రాణముతోని మోక్షపురాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి గొప్ప కార్యము ఇక్కడ సంభవించు ఉన్నది. ఇది మనం గమనించాలి. గమనించకపోతే గనక అందరికిలాగే మనము కూడా అడవిలో పడిపోయినట్టు అయిపోతుంది. గనక ఎంత భక్తి చేసి ప్రార్థన చేసి ప్రభుతో సహవాసం చేసి ఆ రెప్పపాటును గనక మనం గ్రహించకపోతే గనక మన పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు. కనుక ప్రభు వచ్చేటటువంటి సమయానికి చావు లేకుండా మోక్ష నగరానికి వెళ్ళగలిగేటటువంటి పద్ధతి ఈ ఒక్క రెప్పపాటులోనే జరుగుతుంది. క్రీస్తు ప్రభుని ఆశ్రయించి ఈ రెప్పపాటులో రానయ్యన్నటువంటి ఈ ప్రభు యొక్క రెండవ రాకడ గడియ కొరకు మనము సిద్ధపడి ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనకి తేటతెల్లంగా తెలియజేయబడుతూ ఉంది. ఈ రెప్పపాటులోనే జరగకూడనటువంటి పరిస్థితులు జరుగుతాయి, జరగవలసినటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. ఆ ఒకే ఒక్క రెప్పపాటులో సిద్ధపడి ఉన్నటువంటి వారు పైకి ఎత్తబడతారు. సిద్ధపాటు లేనటువంటి వారు, సిద్ధపడి కూడా అజాగ్రత్తగా ఉండేటువంటి వారు, సిద్ధపడి కూడా మరి ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలో జరగకపోతే నడవకపోతే గనక వారు దిగుబడిపోతారు అనే విషయాన్ని గమనించవలసినటువంటి వారమైన. అందుకే పరలోకాల నుంచి ప్రభు దిగి వస్తారు. భూమి మీద నుంచి భక్తులను మరి ప్రభు యొక్క దూత ఒకే ఒక్కసారి పైకి తీసుకుని వెళుతుంది. ప్రభు దిగి రావడము, సంఘం ఎత్తబడడం ఒకే కాలంలో జరుగుతుందని గ్రహించుకుందాము. తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4:16 ఇదే మనం వస్తమానం చదువుకుంటూ ఉంటాము. ఆర్భాటంతోనూ ప్రధానతతో శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. ప్రభు సింహాసనం మీద కూర్చుని ఆ గడి అయ్యేసరికి ఆయనంతటా ఆయన ఏం చేస్తారంటే దిగి వస్తూ ఉంటారు. ఈ పరిస్థితి కోటాను కోట్ల దేవదూతలు ప్రభు దిగడం చూస్తూ ఉంటారు. ప్రభు ఎందుకు వెళ్తున్నారో కూడా ప్రభు యొక్క అంతరంగం తెలుసు దేవదూతలకు కూడా. అందుకే ఏమంటారంటే ఆయన అక్కడి నుంచి అంతఃపురం అనేటటువంటి ఆ సింహాసనం దగ్గర నుంచి దేవలోకంలో దేవుడే ఉంటారు. ఆ దేవుడు ఆ గడి అయ్యేసరికి సింహాసనం దిగి కిందకి దిగుతూ ఉంటారు. అందుకే ప్రభు పెండ్లి కుమారునిగా మధ్యాకాశమునకు దిగి వస్తారు. అంతవరకు దేవుడిగానే ఉన్నారు అక్కడ. ఇప్పుడు పెండ్లి కుమారుని యొక్క రూపంతో కళగలిగినటువంటి పెండ్లి కుమారుని రూపంతో ఆయన దిగి వస్తూ ఉంటారు. పరలోకములో ఆనందం కలుగుతుంది, ఆర్భాటం కలుగుతుంది. దేవదూతలకు ముందే తెలుసు ప్రభు పెండ్లి కుమార్తెను తీసుకురావడానికి మధ్యాకాశంలోకి వెళ్తున్నారనేటటువంటి సంగతి వారికి తెలుసు. కనుక తెలిసినటువంటి విషయాన్ని బట్టి వారికి ఎంత ఆనందమో. ఇన్నాళ్ళ నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నటువంటి ప్రభు, ఇక్కడి నుంచి పరిపాలన చేసినటువంటి ప్రభు, ఇక్కడి నుంచి మనకు ఆజ్ఞనిచ్చి పనులన్నీ చక్కబెట్టినటువంటి ప్రభు ఇప్పుడు పెండ్లి కుమార్తె కొరకు వెళుతున్నారు పెండ్లి కుమారుడుగా. ఈ పెండ్లి కుమారుని రూపంలో మనం చూస్తున్నాం కనుక మనకు ఆనందమని వారు ఒకరికొకరు చెప్పుకొని ఎంతో ముచ్చటించుకుంటూ ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. వెంటనే దేవుని బోరం మ్రోగుతుంది. దేవుని బోరం మ్రోగగానే ఈ పెండ్లి కుమారుడు ప్రభు పెండ్లి కుమార్తె కొరకు మధ్యాకాశంలోకి వెళుతూ ఉంటారు. భూమి మీద ఉన్న సజీవ సంఘము పెండ్లి కుమార్తెగా సిద్ధపడి విడిది గదిలో నుంచి మధ్యాకాశంలోకి వస్తుంది. అంతఃపురంలో నుంచి ప్రభు దేవలోకం నుంచి దిగి వస్తారు మేఘానికి, అలాగే మహిమలోకానికి వస్తారు, మేఘముల మీదకి వస్తారు. భూమి మీద ఉన్నటువంటి సిద్ధపడినటువంటి సంఘమేమో ఈ వధువు సంఘముగా మారి ఈ పెండ్లి కుమార్తె కూడా పైకి ఎగురు వస్తూ ఉంటుంది. కనుక ఆయన దిగి రావడము, ఈ పెండ్లి కుమార్తె పైకి ఎక్కి వెళ్ళడము, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలుసుకునేటటువంటి ఆ యొక్క మహిమ మేఘం అన్నారు. మేఘముల మీద కొనుపోబడేటటువంటి అంతస్తు ఇది గమనించాలి. అందుకే విడిది గది అన్నారు. ప్రభు అంతఃపురం నుంచి వస్తారు, విడిది గదిలో నుంచి పెండ్లి కుమార్తె వెళుతుంది. ఈ పెండ్లి మహా వినోదకరమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది. అందుకే ప్రభు యొక్క రాకడల గురించి ఎప్పుడు వస్తారు, ఏ క్షణము ఏ సెకండ్ అనేటటువంటి మనకు తెలియదు. కానీ అందుకే నిత్యము సిద్ధపడి ఉండాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. స్వయంగా ఏం చేశారు ప్రభు తన రాకను గురించి తానే స్వయంగా తెలియచేశారు మనకి. ప్రకటన గ్రంథము 22:7 కూడా ఏం చెప్పారంటే ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. ఇదిగో అనగానే
జరిగేటువంటి సంగతి చాలా దగ్గరగా ఉందని మనం గ్రహించుకోవాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోదని యోహాను సువార్తలో 14వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. ప్రభు ఏం చెప్తున్నారంటే, భూమి మీద స్థితమైనటువంటి సంఘానికి ఇక్కడ ఉంచకూడదని, నా దగ్గరే నేను పెట్టుకోవడానికి నేను మరలా మీ దగ్గరికి వస్తానని చెప్పినటువంటి మాట. నా యొద్ద ఉండటకు మిమ్మల్ని నేను తీసుకునికటానికి నేను భూమి మీదకి వస్తాననేటటువంటి మాట, మధ్యాకాశానికి వస్తాననే మాట గ్రహించాలి. మూడవదిగా ఏంటంటే, మనిషి కుమారుడిని ప్రభు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చును. మత్తయి సువార్త 24:30 మనకి రాయబడి ఉన్నది. ఇది 3వ పాయింట్గా మనం గమనించాలి. మనిషి కుమారుని ప్రభు ఆయన దేంతో వస్తారు? ప్రభావంతో వస్తారు, మహా వెలుగు మహా తేజస్సుతో వస్తారు, మహామహిమతో వస్తారు. అదే ప్రభావం అన్నా మహిమ అన్నా ఒకటే. ఇవన్నీ కలిసి ఎంతో మహా ఆనందకరమైనటువంటి వెలుగుతో ప్రభు దిగి వస్తారు, మహామహిమతో దిగి వస్తారు. ఆకాశ మేఘారుడై ఆయన కిందికి దిగి వస్తూ ఉంటారు. ఇది గమనించాలి మనం. భూమి మీద నుంచి పెండ్లి కుమార్తె సంఘం మేఘముల మీద కొనుపోబడుతుంది. ఆయనేమో మహిమతో ప్రకాశించి ఆయన వస్తారు, మహిమ మేఘంతో వస్తారు. వీరేమో భూమి మీద నుంచి మహిమ మేఘమే, దాన్ని కూడా షెక్కిన మేఘం అన్నారు. ఈ షెక్కిన మేఘం నుంచి మధ్యాకాశంలోకి వస్తారు. అది పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కలుసుకునేటటువంటి ఒక గొప్ప అంతస్తు, ఒక గొప్ప స్థలమై ఉన్నది. అందుకే మెరుపు వలె అకస్మాత్తుగా వస్తుందని, ఇదంతా కూడా అనుకున్న రీతిగా రెప్పపాటులో జరిగిపోతుంది. ఎంతో సమయం పట్టదు. కన్ను మూసుకొని తెరిచేలాగా ప్రభు మధ్యాకాశంలోకి రావడం, భూమి తయారైనటువంటి సంఘము మధ్యాకాశంలోకి మేఘముల మీద కొనిపోబడడం ఎంత గొప్ప అనుభవము. ఇది మనం ఆలోచనలో పెట్టినట్లయితే కనుక, అందుకే మెరుపు వలె అకస్మాత్తుగా ఇదంతా కూడా ఒకేసారి జరుగుతుందని, ఆ ఒకేసారి జరిగినప్పుడే మృతులు మార్పు చెందుదరు అని వ్రాయబడి ఉంది. మృతులు మార్పు చెందుదురు. అందుకే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అని మొట్టమొదటి పాయింట్. మనం ఎప్పుడైతే ప్రభు ఆ సింహాసనం నుంచి పెండ్లి కుమారుడిగా మధ్యాకాశంలోకి వస్తున్నారో, భూమి మీద తయారైనటువంటి పెండ్లి కుమార్తె మహిమ మేఘములతో షెకేనా మేఘముతో మధ్యాకాశంలోకి వెళ్తారు. ఈ సమయంలోనే జరిగేటటువంటి పరిస్థితి ఏంటంటే, క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొదట లేతురు. కనుక మొట్టమొదట లేచేటువంటి వారు మృతులైనటువంటి వారు. మృతులై ఆదాము దగ్గర నుంచి ప్రభు వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి మృతులైనటువంటి వారు మృతులయ్యారు. కానీ అయితే వారు పరదేశంలో ఉన్నారు. వారి శరీరాలు ఎముకలు కుళ్ళిపోయి ఎండిపోయి వారి సమాధి ఎక్కడ చేయబడ్డారో అక్కడ ఉన్నారు. అయితే ఆత్మ మాత్రం పరదేశంలో ఉంది. ఇప్పుడు పరదేశంలో ఉన్నటువంటి ఆత్మల బెలబెలమంటూ వారు ఎక్కడ సమాధి చేయబడ్డారు, ఆ సమాధిలోకి ఈ యొక్క ఆకారము వెళుతుంది. అక్కడ నుంచి ఈ బోర, దేవుని బోర వినగానే ఆ సమాధుల్లో నుంచి వారు బెలబెలమంటూ పైకి వస్తారు. అందుకే ఈ సజీవ సంఘారోహణం అనేటటువంటి భూమి మీద ఉన్నటువంటి బ్రతికి ఉన్నటువంటి విశ్వాసుల పైకి వెళ్ళేలోగా ఈ లోపల ప్రభు పైనుంచి దిగి వస్తూ మృతులలో ఉన్నటువంటి వారిని, తన వారిని అంటే తనను ప్రేమించి చనిపోయినటువంటి వారు, తనను ప్రేమించి భక్తిగా జీవించి చనిపోయినటువంటి వారి యొక్క శరీరాలు మొట్టమొదట వస్తాయి. ఈ లోపల ఈ సంఘము, వధువు సంఘము సంఘారోహణమై మధ్యాకాశంలోకి వెళ్తుంది. కనుక ఈ గుంపు ఆ గుంపు కూడా ప్రభు పెండ్లి కుమారుడికి వచ్చేసరికి ఒకటవుతుందని మనము అర్థం చేసుకుందాము. అలాగే ఇదంతా కూడా జరిగేటటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక గంట కాదు, కనీసం ఒక నిమిషం కూడా కాదు, ఒక్క సెకండ్లో కూడా ఒక భాగం కాదు, ఆ సెకండ్లో సమస్తం కూడా మార్పు చెందుట అనేది మనము చూస్తూ ఉంటాము. అందుకే మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత బోర మ్రోగుమును, ఇది కడబోర. కడబోర ఎప్పుడైతే మ్రోగిందో మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనమేమో మార్పు చెందుదము. అక్కడ మృతుల యొక్క మార్పు, సజీవుల యొక్క మార్పు. ఇది అంచె దినమన నేను వానిని లేపుదును. అంచె దినం అంటే ఇదే, ఇంకా మనిషిగా ఉండేటువంటి రూపము అంతవరకు ఇంకా అంతమైపోయింది. ఇంకా అక్కడ ప్రభు యొక్క మహిమ శరీరములో వీరు కూడా మహిమ శరీరం దాల్చి వెళ్తారు. సజీవులమై నిలిచుండు మనము. అందుకే అంచె దినమని నేను వారిని లేపుదనని యోహాను సువార్త 6:44 ఉన్నది. బోర అనగా దేవుని స్వరమని గ్రహించవలసినటువంటి వారమైన. బోర అంటే ఒక శబ్దము. బోర అంటే లేవండి, ఇంకా టైం అయింది, మీ డ్యూటీలకు మీరు వెళ్ళండి అని ఒక షైర్ని ఎలాగైతే వేస్తుందో ఒక కంపెనీకి కానీ ఒక ఫ్యాక్టరీకి కానీ, ఆ విధముగా దేవుని బోర అన్నారు. ఇది దేవుని యొక్క స్వరం అని గ్రహించాలి. మనం గ్రహించి ఏం చేయాలంటే, స్వరమునకు ఆ బోర స్వరానికి ఈ మృతులైనటువంటి వారు
ఏం చేస్తారంటే పైకి సజీవులుగా వస్తారు. అది గ్రహించవలసినటువంటి పరిస్థితి. ఇది భూమి మీద ఇంతవరకు జరగలేదు. ఈ జరిగేటటువంటి పరిస్థితులు మనము అంచనా వేసుకుంటే కనుక మనకి ఎంతో వింతైనటువంటి మరి సమస్య కానీ వింతైనటువంటి సంభాషణ కానీ ఉంటుందని మనం అర్థం చేసుకుందాము. అలాగే మరి మృతుల పునరుద్ధానులగుదురు. 1 కొరింథీ పత్రిక 15:22 నుంచి కూడా మనం చదివితే ఈ విషయాలు అక్కడ ఉంటాయి. ప్రభు చనిపోయి పునరుద్ధానుడైన రీతిగానే మనము కూడా పునరుత్థానుల మగుదుము. పునరుత్థానం అంటే పునర్ ప్లస్ ఉత్థానం. ఉత్థానం అంటే లేచుట. పునర్ అంటే తిరిగి లేచుట. ప్రభు తిరిగి లేచారు కనుక ప్రభుని నమ్ముకున్నటువంటి నువ్వు నేను మనందరము కూడా ప్రభు ఎలాగైతే పునరుత్థానుడయ్యాడో అలాగే మనం కూడా పునరుత్థానములు అవ్వాలి. ప్రతి ఆదివారము అది ప్రభు యొక్క దినమన్నారు, ఆరాధన దినమన్నారు, ఆశీర్వాద దినమన్నారు. ఆ దినము ఏ రోజును కూడా మనం తలంచుకుంటూ ఈరోజు పునరుత్థాన దినం కనుక ప్రభు మమ్మల్ని ఇలాగే పునరుత్థానం చేస్తాం, మమ్మల్ని కూడా తిరిగి లేపుతావు మమ్మల్ని అనే ఆలోచనతో ప్రతి ఆదివారం అనుకోవాలట. అలాగనుకోవడం మాత్రమే కాదు, ప్రతి దినము కూడా నిద్ర మంచం నుంచి లేచిన వెంటనే మనం అనుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నన్ను పునరుద్ధానం చేసావు తండ్రి. రాత్రంతా కూడా ఒక సమాధి వంటిది. ఈ ఉదయకాలంలో మరల లేపడం అనేటటువంటి జరిగింది కనుక మేము ఏమైపోదామో నిద్రపోయి ఉండేటటువంటి సమయంలో ఏమైపోయినా కూడా మమ్మల్ని పట్టించుకునేవారు. కానీ మా ఆత్మని నీకు అప్పచెప్పి పడుకున్నాం కాబట్టి ఈ లేచినటువంటి వెంటనే మమ్మల్ని మరల జ్ఞాపకం చేసుకున్నందుకు, మమ్మల్ని లేపుతున్నందుకు నీకు వందలని మనము స్తుతులు చెల్లిస్తూ ప్రభువు యొక్క కృతజ్ఞత మనం తెలియజేయవలసినటువంటి వారమైనాం. అందుకే మొదటి పునరుత్థానములో పాల్గలవారు ధన్యులు అన్నారు. ప్రకటన 20:6 మొదటి పునరుత్థానములో. ఈ మొదటి పునరుత్థానంలో ధన్యులంటే ఎవరు? ప్రభువునందు ఎవరైతే మృతి పొంది తిరిగి లేచారో వారు మొదటి పునరుత్థానం. ఆ తర్వాత మరి పరదేశంలో ఉన్నట్టు ఆత్మలు భూలోకానికి వచ్చి మహిమ శరీరదారులుగా మార్పు పొంది పరమునకు ఎత్తబడతారు. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని మరి మధ్యాకాశంలోకి వస్తారనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆ తర్వాత తెస్సలోనికి రాసినటువంటి పత్రికలోనే 4:16 ఏమనుందంటే సజీవులు ప్రభువా నీకు వందనములు స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. వ్యతిరేకత కానీ ఎదురు చెప్పే మాట కానీ మేము అనకుండా పరిశుద్ధాత్మను మాకేది ప్రేరేపణ కలిగిస్తున్నారు, ప్రభు యొక్క ఆజ్ఞలో ఏం చేయమని ఉన్నదో ఆ విషయాలన్నీ కూడా మేము ఫాలో అవ్వడానికి మరి అలాగే చురుకుదనం కలిగినటువంటి హెబ్రీ స్త్రీల వలె మేము చురుకు కలిగి నీ పనులను కూడా చక్కబెట్టుకొని తగినటువంటి అవకాశం మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని తుమ్మిని మాకందరికీ అందించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.